6 దాటిందంటే రాజమండ్రిలో భయం. కారణం చిరుత సంచారం. పొద్దు పోయిందంటే బయటకు రావద్దంటూ మైక్ అనౌన్స్మెంట్లు ఇచ్చారు. రాజమండ్రి ఆకాశవాణి కేంద్రం దగ్గర ఉన్న సీసీ కెమెరాల్లో చిరుత కనిపించింది. దీంతో అటవీశాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. దివాన్ చెరువు రిజర్వ్ ఫారెస్ట్ కు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో సాయంత్రం 6 దాటిన తర్వాత ఎవరూ బయటకు రావద్దని చాటింపు వేశారు. ఐడెంటిఫికేషన్ నిన్న చాలా మనకి క్వశ్చన్స్ వచ్చింది. ఒక లెపర్డే ఉందా, ఒకటి కన్నా ఎక్కువ ఉందా, ఫ్యామిలీతో తిరుగుతుందా అనేది. ఈ ఇమేజ్ అనేది మనకి కెమెరా ట్రాప్లో ఏదేది వచ్చిందో అది అన్ని టెక్నికల్ అండ్ సైంటిఫిక్ టీమ్కి పంపించాము. బేస్డ్ ఆన్ దట్ మన అండర్స్టాండింగ్ ఇక్కడ ఏమున్నాయి అంటే ఇట్ ఈస్ అ మేల్, ఇట్ ఈస్ అ సబ్ అడల్ట్, ఇట్ ఈస్ అ మేల్, ఇట్ ఈస్ అ సబ్ అడల్ట్ అండ్ ఇట్ ఈస్ లోన్ నౌ. ఇప్పుడు ఇక్కడ వేరే ఏది కూడా ఫ్యామిలీ ఆర్ అనదర్ ఫీమేల్ అలాంటిది ఇక్కడ యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ నాట్ ఐడెంటిఫైడ్. ఇట్స్ ఓన్లీ అ సింగిల్ మేల్. సో ఒక్క యానిమలే ఉంది, దాన్ని మనం కంటిన్యూస్గా ట్రాక్ చేస్తున్నాము. వీఆర్ మేకింగ్ ఎవ్రీ ఎఫర్ట్ టు కీప్ ద రెసిడెన్షియల్ ఏరియా సేఫ్. వీఆర్ డిప్లాయింగ్ camera traps, trap cages also, so that we get the animal, capture the animal and release them in the wild. 50 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి చిరుతపులి కదలికలపై పూర్తి నిఘా పెట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం దివాన్ చెరువు శివారు ప్రాంతమైన దివాన్ చెరువు దగ్గర అయితే 2 రోజుల నుంచి చిరుత సంచారం చేస్తుంది అన్న వార్తలు అయితే ప్రజలు అయితే బంబేలెత్తుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని అయితే చెప్పుకోవాలి. పూర్తి స్థాయిలో అయితే అటవీ శాఖ అధికారులు వెతికినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా చిరుత ఎటు నుంచి ఎటు తిరుగుతుంది అనే విషయాన్ని అయితే పూర్తి స్థాయిలో కనిపెట్టలేకపోతున్నారు. ఏదైతే మొన్న సాయంత్రం ఆరు కెమెరాలు ఉంచినప్పటికీ కూడా ఒక కెమెరాలో చిరుత సంచారాన్ని క్యాప్చర్ చేసింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇటుపక్కగా ఉన్న ఏదైతే ఫారెస్ట్ ఏరియా పక్కగా ఉన్న ఏదైతే దూరవాణికి మన ఏదైతే ఆకాశవాణి కేంద్రం ఉందో ఆకాశవాణి కేంద్రం దగ్గర ఉన్న సీసీ కెమెరాలు అయితే ఒక పందిని వెంబడిస్తున్నట్లుగా కూడా చిరుత కనిపించిన సీసీ కెమెరా దృశ్యాలు అయితే బయటికి రావడంతో పూర్తిగా చిరుతని అయితే నిర్ధారించుకున్నారు. మొదటిగా అయితే చిరుత కాదని సందేహించినప్పటికీ కూడా చిరుతని పూర్తిగా నిర్ధారించుకున్నప్పటికీ ట్రాప్ కెమెరాస్ పెట్టారు. ట్రాప్ కెమెరాస్లో కూడా ఒక ట్రాప్ కెమెరాకి అయితే చిరుత సంచరిస్తున్న ఒక ఫోటో అయితే క్యాప్చర్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే డిఎఫ్ఓ భరణి అయితే కూడా పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగం అందరినీ కూడా ఇక్కడ దింపి పులిని ఏదైతే ఎక్కడ సంచరిస్తుంది, ఏ విధంగా ఉంటుంది అని కూడా చూసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే 6 కెమెరాతో కలిపి ఇంకో 30 కెమెరాలు మొత్తం టోటల్గా 36 కెమెరాస్ నిన్న పెట్టినప్పుడు కూడా ట్రాప్ కెమెరాలు ఇంకా పెంచి ఈ రోజుకి 50 కెమెరాలు పెట్టారు. ఏదైతే ఈ రోజు ఇక్కడ ఇటుపక్కన దివాన్ చెరువు వైపు కాకుండా రోడ్డుకి అటుపక్కన అంటే హైవేకి అటుపక్కగా ఉన్న ఏదైతే ఆటోనగర్ ఉందో ఆటోనగర్ దగ్గర గోడపై సంచరిస్తుందంటూ కూడా కొంతమంది స్థానికులు అక్కడ చెప్పిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తోంది. ఆ స్థానికులు చెప్పిన కథనం ప్రకారం అటుపక్కన కూడా కొంతమందిని అలర్ట్ చేసిన పరిస్థితి, ఏదైతే ఆటోనగర్ కానీ ఉద్యానవనం కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే పులి ఆచూకీ కోసం అయితే అటవీ శాఖ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పటికీ కూడా పెట్టిన ట్రాప్ కెమెరాస్ ఎక్కడ కూడా ఇదైతే కూడా ట్రాప్ కెమెరాస్ అన్ని కూడా ట్రాప్ కెమెరాలు అయితే ఇప్పటిదాకా చిక్కిన పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. అయితే చూసుకున్నట్లయితే సీసీ కెమెరా ఫోటోస్ కూడా చూసుకున్నట్లయితే ఆటోనగర్లో ఉన్న సీసీ కెమెరాలు అన్ని కూడా చెక్ చేసామంటూ కూడా డిఎఫ్ఓ అయితే భరణి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎక్కడ ఏ కెమెరాకి కూడా ఎక్కడ కూడా చిక్కలేదు చిరుత సంచారం అయితే చిరుత ఎవరిని ఇప్పటి వరకు అటాక్ చేయలేదు. కానీ చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో ఆ హైట్లో అంటే మోకాలు హైట్లో ఉన్నవాళ్ళు కానీ నడుము హైట్లో ఉన్నవారికి మాత్రమే డేంజర్గా ఉంటుందంటూ ఏదైతే సహజంగా క్యాట్కి జాతికి చెందిన చిరుతపులి పైగా ఎత్తుగా ఉన్న వాళ్ళని అటాక్ చేయడానికి భయపడుతుందంటూ కూడా ఆమె పులి కథలకి అట్లా ఉంటాయనేది కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. టోటల్గా 534 హెక్టార్లో ఉన్న అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చింది ఈ చిరుత అంటూ కూడా సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక చిరుత మాత్రమే చిరుగుతుంది, అటు తిరిగేది ఇటు తిరిగేది ఒకటే చిరుత. అయితే ఇది మగ చిరుత అయి ఉండొచ్చు అని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. సుమారుగా వయసు 3 నుంచి 4 సంవత్సరాలు ఉంటుందంటూ కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఇప్పటికే 4 ట్రాపింగ్ కేసులు ఏదైతే పులిని పట్టుకునేందుకు 4 ట్రాపింగ్ కేసులు ఇప్పటికే రాజమండ్రి తెప్పించారు, అమర్చారు కూడా. అటవీలో కూడా కొంత సంచారం ఎక్కడ ఎక్కువగా ఉందో అనేది పులి అడుగులను బట్టి అయితే పగ్మాస్ని బట్టి ఇప్పటికే ఒక అంచనా వేశారు. అంచనా వేసి 4 ట్రాప్ కెమెరాస్ని కూడా అక్కడ అమర్చిన పరిస్థితి కనిపిస్తుంది. 4 ట్రాప్ కేసెస్ని కూడా అమర్చిన పరిస్థితి కనిపిస్తుంది. దానికి కావాల్సిన పర్మిషన్స్ అన్ని కూడా తీసుకున్నామంటూ కూడా భరణి ఇప్పటికే మనతో చెప్తున్నారు డిఎఫ్ఓ. ఇది పూర్తి స్థాయిలో అయితే చిరుతకి సంబంధించిన అప్డేట్స్. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 2 రోజుల నుంచి చిరుత సంచారం అయితే రాజమండ్రి శివారులో కలకలం రేపుతుందని చెప్పుకోవాలి. ఇది ఓవరాల్గా చిరుతకి సంబంధించిన అప్డేట్స్. కెమెరామ్యాన్ రవితో శంకర్, బిగ్ టీవీ, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అటవీ శాఖ ప్రాంతం నుంచి.